గోల్డ్ రేట్స్. గోల్డ్ కొనే వాళ్లకు గోల్డెన్ షాక్. 2026లో బంగారం ధరలు ఊహించని స్థాయికి ఇప్పుడే కొనేసుకోండి. భవిష్యత్తులో బంగారం ధరలు పెరగనున్నాయి అంటే మార్కెట్ అంచనాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తుంది. 2026లో ఔన్స్ బంగారం ధర ఏకంగా 4.5 లక్షలు ఉండవచ్చని అంచనా. ఇక బంగారం ప్రియులకు బిగ్ షాకింగ్ న్యూస్. భవిష్యత్తులో బంగారం ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. డ్యూష్ బ్యాంక్ అంచనాల ప్రకారం 2026లో సెంట్రల్ బ్యాంకుల నుంచి బంగారం డిమాండ్ సరఫరా తగ్గుతున్నందున బంగారం ధరలైతే ర్యాలీ కొనసాగిస్తాయని భావిస్తున్నారు. ఇక బహుశా ఔన్స్కు $5,000 అనగా 4.5 లక్షలకు చేరుకోవచ్చని అంచనా అయితే వేస్తున్నారు. ఇక అదే జరిగితే బంగారం 10 గ్రాములు 1.35 లక్షల నుంచి 1.45 లక్షలకు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఆర్థిక అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు వంటి అంశాలే ఈ అంచనాకు కారణమని భావిస్తున్నారు. తద్వారా బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా నిలిచేలా చేస్తుందని అంటున్నారు. రెండు 2025లో రికార్డు స్థాయికి పసిడి. ఏది ఏమైనా సెంట్రల్ బ్యాంకుల నుంచి బంగారం కొనుగోళ్లు పెరిగినందుకు 2025లో బంగారం ధరలైతే రికార్డు స్థాయికి చేరుకున్నాయి. భవిష్యత్తులో ఈ కొనుగోళ్లు కొనసాగితే బంగారం డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చిత, ద్రవ్యోల్బణం వంటి అంశాలతో పెట్టుబడిదారులను సురక్షిత ఆస్తులైన బంగారం వైపు మళ్లించాయి. ఈ కారణం వల్ల బంగారం సరఫరా, డిమాండ్ మధ్య సమతుల్యం దెబ్బతిని డిమాండ్ పెరిగి బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ అంచనాల ప్రకారం 2026 నాటికి బంగారం ధరలు ఔన్స్ కు $5,000 వరకు చేరుకోవచ్చని డ్యూష్ బ్యాంక్ భావిస్తుంది. ఇక గత అక్టోబర్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి అయితే చేరుకున్నాయి. అప్పటి నుండి బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇక బంగారం బలహీనంగానే ఉంది. నవంబర్ 4న అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఒత్తిడిని ఎదుర్కొంది. ఇక బంగారం గురించి అయితే పెట్టుబడిదారులు అనేక ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు. అతిపెద్ద ప్రశ్న ఏంటంటే గోల్డ్ ర్యాలీ ముగిసిందా? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే గోల్డ్ ర్యాలీ వెనుక గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. తగ్గుతున్న డాలర్ వినియోగం, ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక లావాదేవీలలో డాలర్ వాడకం తగ్గుతుంది. ఇక డాలర్ డిమాండ్ పై తీవ్ర ప్రభావం చూపించింది. జేపీ మోర్గాన్ రిపోర్టు ప్రకారం ప్రపంచ ఎగుమతులలో అమెరికా వాటా కూడా తగ్గింది. ఇక కేంద్ర బ్యాంకుల విదేశీ మారక నిల్వలలో డాలర్ వాటా 2 దశాబ్దాలలో కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇక ప్రపంచ వస్తువుల వాణిజ్యంలో డాలర్ వినియోగం భారీగా తగ్గింది. డిజిటల్ కరెన్సీ వినియోగం. ఇక మోర్గాన్ స్టాన్లీ ప్రకారం బంగారం ధరల పెరుగుదల, డిజిటల్ కరెన్సీ వినియోగం పెరుగుతుంది. కేంద్ర బ్యాంకులు డాలర్పై ఆధారపడటాన్ని తగ్గిస్తున్నాయి. ఇక స్టేబుల్ కాయిన్లు, ఇతర డిజిటల్ కరెన్సీల వినియోగం పెరుగుతూ ఉంది. ఇక ప్రపంచ కరెన్సీ మార్కెట్లో గణనీయమైన మార్పులుండే పరిస్థితి కూడా కనిపిస్తుందని భావిస్తున్నారు. ఇక డిజిటల్ కరెన్సీలు డాలర్ ఆధిపత్యాన్ని గణనీయంగా దెబ్బతీస్తాయి. అదే జరిగితే బంగారం ధరలు ఇంకా పెరుగుతూనే ఉండొచ్చు. సో పెట్టుబడిదారుల డిమాండ్ ఏఐ విషయంలో పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇక 1999, 2000 నాటి .com అంశాన్ని గుర్తుకు తెస్తూ కొన్ని టెక్నాలజీ కంపెనీలు స్టాక్ మార్కెట్ ర్యాలీని నడిపిస్తున్నాయి. బంగారం డిమాండ్కు మద్దతుగా బంగారం ITFలలో పెట్టుబడిదారులు భద్రతను కోరుకుంటున్నారు. కేంద్ర బ్యాంకులు కూడా బంగారంలో పెట్టుబడిని పెంచాయి. ఇక అమెరికాలో ఆర్థికంగా అనిశ్చితి పెరిగింది. ఇక అమెరికా ప్రభుత్వ రుణభారం, ద్రవ్యలోటు క్రమంగా పెరుగుతోంది. సుంకాల పెంపు కూడా ఇందుకు మరో కారణం. ఇక ఫెడరల్ రిజర్వ్ ముప్పు పొంచి ఉంది. ఈ అంశాలు డాలర్పై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీశాయి.
ఇక రాజకీయ ఒత్తిడితో ఫెడ్ వడ్డీ రేటు తగ్గింపు కూడా ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. ఫలితంగా డాలర్పై మరింత ఒత్తిడిని కూడా పెంచుతుంది. బంగారం ధరల పెరుగుదల కొనసాగుతుందా, లేక బంగారం ధరలు తగ్గే పరిస్థితి లేదని, ఇంకా బంగారం పెరగడానికి అవకాశం ఉందని విశ్లేషకులు అయితే విశ్వసిస్తున్నారు. డిసెంబర్ 2020 నాటికి బంగారం ఔన్సుకు అనగా $4,900 చేరుకుంటుందని గోల్డ్ మెన్ సాచ్ అంచనా వేసింది. ఇక వచ్చే ఏడాది మధ్య నాటికి బంగారం ఔన్సుకు $4,600 చేరుకుంటుందని ANZ విశ్వసిస్తుంది. ఇక DSP మెరిల్ లించ్ కూడా ఈ బంగారు ర్యాలీ ముగియలేదని విశ్వసిస్తున్నారు. ఇక బంగారం ఇప్పుడే కొనాలా, అమ్మాలా, ఇక బంగారం ధరలు తగ్గడం పెట్టుబడి పెట్టే ఛాన్స్ మిస్ చేసుకున్నారా? అయితే ఇక డోంట్ వరీ, DSP మ్యూచువల్ ఫండ్ ప్రకారం పెట్టుబడిదారులు బంగారంలో లాభాలను పొందాలంటే ముందుగా ఔన్సుకు $3,860 నుంచి $4,200 వరకు విక్రయించుకోవచ్చు. ఇక పోర్ట్ఫోలియోలో భారీ బంగారం వాటా కలిగిన పెట్టుబడిదారులు లాభాలను పొందవచ్చు. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే బంగారాన్ని కొనాలా వద్దా అనే నిర్ణయం మీ ప్రాపర్టీ కేటాయింపుపై ఆధారపడి ఉంటుంది.